హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక పల్లవి మీద పెత్తనం కోసం అని చెప్పేసి శ్రేయ అయితే చాలా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఎలాగైనా సరే ఆ పల్లవి చేతిలో ఉన్న ఇంటి తాళాలన్నీ నా చేతిలోకి రావాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే పార్వతి అయితే పల్లవిని పిలిచి ఎవరికో 50,000 ఇవ్వాలని చెప్పేసి ఇవ్వు అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే అక్కడే ఉన్న శ్రేయ అయితే, అత్తయ్య, ఈ ఇంటికి అవని అక్క తర్వాత పెద్ద కోడలు నేనే, అవునా కాదా? మరి ఈ ఇంటి అధికారాలన్నీ పల్లవికి ఎందుకు ఇచ్చారు? అంటే మీరు ఇంత పక్షపాతంగా ఉంటారని నేను అనుకోలేదని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇక పార్వతి అయితే, ఇదేంటమ్మా ఇప్పుడేమైంది, నేనేం చేశాను అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. అవని అక్క లేదు కాబట్టి ఇంటి తాళాలు ఎవరి దగ్గర ఉండాలి అత్తయ్య? నా దగ్గరే కదా. కానీ అవి పల్లవి దగ్గర ఎందుకున్నాయి? అంటే పల్లవి మీ సొంత మేనకోడలు, నేను పరాయిదాన్నేనని కదా మీరు ఇలా చేస్తున్నారని చెప్పేసి శ్రేయ అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇక ఈ మాటల పల్లవి విని పల్లవికి అయితే ఒకసారి షాక్ అయిపోతుంది అనమాట. ఇక పార్వతి అయితే, నాకెందుకులే ఈ గొడవ అని చెప్పేసి అనుకొని, అవును శ్రేయ చెప్పిన మాట నిజమే కదా పల్లవి, ఆ తాళాలు తనకి ఇచ్చేయని చెప్పేసి పల్లవికి అయితే చెప్తూ ఉంటుంది అనమాట. ఇక పార్వతి చెప్పడంతో ఇక చేసేదేం లేక తాళాల గుర్తులు తీసి శ్రేయ చేతిలో అయితే పెడుతుంది అనమాట పల్లవి. ఇక వెంటనే లోపలికి వచ్చి బీరువాలో ఉన్న డబ్బులు అయితే లెక్క పెడుతూ ఉంటుంది అనమాట శ్రేయ. ఎంతలో పల్లవి వచ్చి, పద్ధతిగా ఉన్నావు అనుకున్నా కానీ పద్ధతులు మాట్లాడే స్థాయికి వస్తావని అనుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక శ్రేయ అయితే, మరి ఏమనుకున్నావు, చూసావు కదా, ఇక నుంచి ఇంట్లో నాదే పెత్తనం అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక పల్లవి అయితే, అంత లేదు, నా చేతి నుండి తాళాలు అయితే తీసుకోగలిగావు కానీ ఈ ఇంట్లో అందరూ నా గుప్పిట్లోనే ఉన్నారు, అది మర్చిపోకు, నీ సంగతి కూడా చూస్తా, తిన్నగా ఉంటే నీకే మంచిది అని చెప్పేసి ఇక పల్లవి అయితే శ్రేయకి అయితే వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట. ఇక తర్వాత సీన్లో అయితే అవనికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళ ఆఫీస్కి అయితే తీసుకొస్తాడనమాట రాజేంద్ర ప్రసాద్. ఇదేంటి మావయ్య, ఉద్యోగం అని చెప్పి ఆయన ఆఫీస్కి తీసుకొచ్చారని చెప్పేసి అవని అయితే అడుగుతూ ఉంటుంది. ఇది వాడు ఆఫీస్ మాత్రమే కాదమ్మా, నాది కూడా, ఎక్కడ వాడు నీ ఉద్యోగం తీసేశాడో అక్కడే నీకు ఉద్యోగం ఇస్తారా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. అయ్యో వద్దు మావయ్య, ఇప్పటికే మా మధ్య గొడవలు చాలా ఉన్నాయి, ఇప్పుడు ఆయన కళ్ళ ముందే నేను ఉంటే ఆయన ఇంకా గొడవ పడతారని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట అవని. ఇప్పుడు వాడికి దూరంగా ఉన్న గొడవలేం తక్కువ లేవు కదా, నువ్వు ఇంకేం మాట్లాడుకో, నా మీద ఏం మాత్రం గౌరవం ఉన్నారా అని చెప్పేసి లోపలికైతే తీసుకెళ్తాడనమాట ఇక రాజేంద్ర ప్రసాద్. ఇక రాజేంద్ర ప్రసాద్ మాటకి ఎదురు చెప్పలేక సరేనని చెప్పేసి లోపలికైతే వెళ్తుంది అనమాట అవని. ఇక ఫైల్ పట్టుకొని అవని రాగానే అక్షయ్ అయితే ఒకసారిగా షాక్ అయిపోతాడు. నీ ఉద్యోగం పీకేసా కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పేసి అక్షయ్ అయితే అంటూ ఉంటాడనమాట. ఇక ఇంతలో ఇదే ఆఫీసులో ఉద్యోగం చేయడానికి వచ్చిందని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే వస్తాడనమాట. ఈ ఆఫీస్లో ఉద్యోగం చేయడం ఏంటి, ఇక్కడ ఏం ఖాళీ లేవు, అయినా ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వలేవని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే, రేయ్, ఇది నీ ఆఫీస్ కాదు, నాది, ఉద్యోగం ఇచ్చేది నువ్వు కాదు నేను, ఈ కంపెనీ చైర్మన్గా ఎవరినైనా ఉద్యోగంలో నియమించే హక్కు అధికారం నాకున్నాయి, అయినా అర్హత ఉంది కాబట్టే ఉద్యోగం ఇస్తున్నా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. ఇక అక్షయ్ అయితే సైలెంట్ అయిపోతాడు. అయినా మన ఆఫీస్లో పనిచేయడానికి ఏ పోస్ట్ ఖాళీ ఉంది అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. బిజినెస్ని లీడ్ చేసి పోస్ట్ ఇస్తున్నా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ చెప్పడంతో ఇక అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటి మీరు చెప్పేది, బిజినెస్ పనులు చూడడం అంటే ఇంట్లో కూర్చొని కూరగాయలు తరగడం కాదు, అయినా ఈ కంపెనీ గురించి నీకేం తెలుసు అని చెప్పేసి అవని మీద అక్షయ్ అయితే కోప్పడుతూ ఉంటాడనమాట. ఇక అవని సైలెంట్గా ఉండేసరికి, చూసారా, ఒక్క ప్రశ్న అడిగేసరికి నోట మాటే రాలేదు, ఇప్పటికైనా మీ నిర్ణయం తప్పు అని చెప్పేసి అర్థమైందా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. ఇక ఆ మాట వినగానే అవనికైతే కోపం వస్తుంది అనమాట. మన చైర్మన్ గారు ఎప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోరని చెప్పేసి రాజేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పుట్టు పూర్వోత్తరాలన్నీ టకటక చెప్పేస్తూ ఉంటుంది అనమాట అవని. కంపెనీ ఎప్పుడు స్థాపించారు, అప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, తర్వాత కంపెనీ ఎలా డెవలప్ అయింది, మార్కెట్లో కంపెనీకి షేర్ ఎంత ఉంది, మన కంపెనీలో డీల్ చేసుకోవడానికి ఎన్ని కంపెనీలు రెడీగా ఉన్నాయి, కంపెనీ టర్నోవర్ ఎంత, లాస్ట్ ఇయర్ వచ్చిన నష్టాలు ఎంత, ఈ ఏడాది వచ్చిన లాభాలు, ఇలా ప్రతి విషయాన్ని అయితే అవని అయితే చెప్పేస్తూ ఉంటుంది అనమాట. అది విని అక్షయ్ వైపు చూసి, ఏంట్రా సంగతి ఇప్పుడు చెప్పు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే కళ్ళెకరేస్తారనమాట. ఇక అవని చెప్పడం అయిపోగానే, ఏరా ఇది చాలా, ఇంకేమైనా వివరాలు కావాలని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అడుగుతాడనమాట. అయినా నీ గొంతు తడారిపోయినట్లుంది, ఇదిగో ఈ గ్లాస్ నీళ్ళు తాగని చెప్పేసి ఇక గ్లాస్ ఇవ్వగానే అక్షయ్ అయితే ఇక తీసుకోడనమాట. పర్లేదురా తాగు, ఇప్పుడు నీకు నీళ్లు చాలా అవసరం అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. ఇక అవని చెప్పిన విషయాలన్నీ విని షాక్లో ఉన్న అక్షయ్ అయితే నీళ్ళు అయితే ఇక్కడ తాగేస్తాడనమాట. 3 చెరువుల నీళ్లు తాగించడం అంటే ఏంటో అని ఇప్పటి వరకు అనుకున్నా, కానీ ఇప్పుడే లైవ్లో చూసా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే ఇంకా అంటాడు.
అంటాడనమాట, అర్థమైందా రాజా, ఇక్కడ నుంచి అవని ఈ ఆఫీస్లో నా స్థానాన్ని నా పేరుని భర్తీ చేస్తుంది. ఈ ఆఫీస్లో నీకు ఎన్ని పవర్స్ ఉన్నాయో అన్నే పవర్స్ నా కోడలకు కూడా ఉంటాయి. అంతేకాదు నీకంటే 2 అధికారాలు అవనీకే ఎక్కువ ఉంటాయి. అందులో ఒకటి డీలింగ్స్ ఓకే చెప్పే పవర్, అలానే సంతకాలు పెట్టి నిర్ణయాలు తీసుకునే పవర్ కూడా అవనీకే ఇస్తున్నా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ అయితే ఇస్తాడనమాట. ఇక ఆ మాటకి అక్షయ్ అయితే ఇంకా ఏం మాట్లాడలేడు, సైలెంట్ అయిపోతాడు. ఇక అవనీని అపాయింట్ చేస్తున్నట్టు మన బోర్డ్ డైరెక్టర్స్కి ఇప్పుడే సమాచారం ఇచ్చాను, వాళ్ళు కూడా ఓకే చెప్పారని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడు. వెంటనే ఆఫీస్ ల్యాండ్ లైన్ నుంచి మేనేజర్కి అయితే కాల్ చేస్తాడనమాట రాజేంద్ర ప్రసాద్. హలో మేనేజర్, ఒకసారి నా క్యాబిన్కి రండి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే పిలుస్తాడు. చూడండి మేనేజర్, ఈవిడ మీకు తెలుసా, ఇక్కడ నుంచి అక్షయ్ సార్తో పాటు అవని కూడా మీకు బాసే, వెంటనే ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే ఆర్డర్ వేస్తాడనమాట. ఇక వెంటనే అక్షయ్ పక్కనే మరో కుర్చీ అయితే వేస్తాడు. ఇక అవని వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోమని రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తాడనమాట. ఇక వెంటనే అవని అయితే ఇక వెళ్ళి అక్షయ్ కళ్ళ ముందే ఆ కుర్చీలో కూర్చుంటుంది. ఇక ఎంప్లాయీస్ అందరినీ పిలిచి మేడంకి కాంగ్రాట్స్ చెప్పాలంటూ రాజేంద్ర ప్రసాద్ చెప్పేసి ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇక ఆఫీస్లో కూడా ఎలా ఉంటే ఇంట్లోనేమో ఇంకా శ్రేయ అయితే పల్లవి ఇచ్చిన వార్నింగ్ని గుర్తుపెట్టుకొని ఇక రగిలిపోతూ ఉంటుంది అనమాట. దీన్ని ఇలానే వదిలేస్తే నా మీదకి ఎక్కుతూనే ఉంటుంది, అటు ఇటు తేల్చుకోవాల్సిందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక వెంటనే అత్తయ్య బామ్మ అని చెప్పేసి హాల్లోకి వచ్చి పిలుస్తూ ఉంటుంది అనమాట. ఏయ్ ఎందుకు అలా అరుస్తావు అంటే చెప్పేసి శ్రీకర్ అయితే అడుగుతాడు. మీకు చెప్పినా వేస్టేలే అని చెప్పేసి అందరూ వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట శ్రేయ. ఇక అందరూ రాగానే మళ్ళీ అయితే గొడవ మొదలు పడుతుంది అనమాట. అత్తయ్య, ఈ ఇంట్లో అవని అక్క తర్వాత పెద్ద కోడల్ని నేనే కదా, మరి ఇంటి పెత్తనంతో పాటు నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా మీరు నాకే ఇవ్వాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక ఆ మాట వినగానే పల్లవి అయితే ఒకసారిగా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది అనమాట. ఇక శ్రేయ అయితే పల్లవికి ఎలాంటి అధికారాలు హక్కులు ఉన్నాయో అందుకు ఎక్కువే నాకు ఇవ్వాలి, నా మీద చిన్న చూపు చూస్తే ఊరుకునేది లేదని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక ఆ మాటలకి షాక్ అయిపోయిన పార్వతి అయితే ఏంటమ్మా శ్రేయ, అసలు నిన్ను చిన్న చూపు ఎవరు చూశారు, ఎందుకు ఈ రాద్ధాంతం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక ఎంతలో పల్లవి అయితే చూడు, అడుక్కుంటే అధికారాలు పెత్తనాలు రావు, వయసు చూసి పెద్దరికం చూసి అలాంటివి ఎవరు, అర్థమైందా అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది అనమాట. ఇక ఆ మాటకి శ్రేయ కూడా చూసారా మీ కళ్ళ ముందే నా మీద ఎలా అరుస్తుందో, ఇది పొగరు కాకపోతే ఇంకేంటి అత్తయ్య, పెద్దదాన్ని అయినా నాపైన అరుస్తుందా అని చెప్పేసి శ్రేయ కూడా అంటూ ఉంటుంది అనమాట. ఇక పార్వతికి ఏం చేయాలో అర్థం కాదు. పల్లవి నువ్వైనా ఊరుకోవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. నేనెందుకు ఊరుకోవాలి అత్తయ్య అని చెప్పేసి పల్లవి కూడా అంటూ ఉంటుంది అనమాట. ఇక ఏం చేయాలో అర్థం కాక పార్వతి అయితే ఇద్దరు కోడల మధ్య తలపట్టుకొని కూర్చుంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాటి వీడియో. ఆఫీస్లో గొడవ ఎలా ఉంటే ఇంట్లో గొడవ ఎలా ఉంటుంది అనమాట. ఇక పార్వతికి ఎక్కడా కూడా మనశ్శాంతి లేకుండా జరుగుతుంది అనమాట వాటి ఎపిసోడ్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.